అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 44 విందాం. హర్ష శ్రావ్య ఇద్దరు ప్యారిస్కి వెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ తిరగడం, హర్ష అల్లరితో సరదాలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఆ 1 మంత్లో వీలైన కంట్రీస్ తిరిగి ఇండియా వచ్చేసారు. ఇంటికి వెళ్ళాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి అలసటి వల్ల నిద్రపోయారు. నైట్ డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో అందరూ చల్లగాలికి అలా గార్డెన్లో కూర్చుని బాతాకాణి మొదలుపెట్టారు. శ్రావ్య పక్కనున్న సుశీల గారు, ఏంటి కోడలి పిల్ల, తొందరలో మాకు గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నావు అని అడిగారు నవ్వుతూ. దాంతో శ్రావ్య బ్లష్ అవుతూ, చెప్పేస్తాలే అత్తయ్య అందు చేతిని గాల్లో ఆడిస్తూ. శ్రావ్యకి ఇంకోవైపు కూర్చున్న పద్మ, ఏంటి కో సిస్టర్, ఇద్దరూ ఏవో సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు, కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగింది పద్మ. ఏం లేదులే అక్క అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అలా పద్మతో మాట్లాడుతున్న శ్రావ్యకు తన్నెవరో పట్టి చూస్తున్నట్లు అనిపించి పక్కకు చూసింది. అక్కడ హర్ష తన్నే చూస్తూ ఆమె తన వైపు తిరగగానే తన చేతిని ముద్దు పెట్టుకుని శ్రావ్యకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అది చూసిన శ్రావ్య కళ్ళు పెద్దవి చేసి టెన్షన్తో ఎవరైనా చూస్తారేమోనని అందరి వైపు చూస్తోంది. అక్కడందరూ ఎవరి డిస్కషన్లో వాళ్ళు ఉన్నారు. అది చూసిన శ్రావ్య తన గుండెలపై చేయి వేసుకుని అమ్మయ్యా అనుకుని హర్ష వైపు కోపంగా చూసింది. హర్ష నవ్వుతూ తన పక్కనే ట్యాబ్లో గేమ్ ఆడుకుంటున్న చిన్నుని తన ఒళ్ళోకి తీసుకుని శ్రావ్య వైపు రొమాంటిక్గా చూస్తూ చిన్ను బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. అది చూసిన శ్రావ్య తన చెంపపై చేయి వేసుకుని బ్లష్ అయి చిరుకోపంగా చూస్తూ తలపై కొట్టుకుంటూ, బుద్ధి లేదు మీకు అంది చిన్నగా పెదాలు కలుపుతూ. అస్సలు లేదు అన్నట్టుగా తలడ్డంగా ఊపాడు హర్ష. మొండి మొగుడు అంటూ ముద్దుగా తిట్టుకుంది శ్రావ్య. హర్ష చాలాసేపు ఆ ముచ్చట్లకి ఎన్కాడ్ పడుతుందేమో అని చూశాడు. కానీ ఎంతకీ అత్తాకోడలు ముగ్గురు తమ ముచ్చట్లు మాత్రం ఆపడం లేదు. ఇంకా హర్షకు విసుగొచ్చి పైకి లేచి, మా నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళుతూ శ్రావ్యను పైకి రమ్మన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన హర్ష ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఎంతసేపటికి శ్రావ్య రాకపోవడంతో, రాక్షసి ఇది కావాలనే చేస్తోందనుకుని తన మొబైల్ తీసుకుని, బంగారం త్వరగా పైకి రామ్మా అని మెసేజ్ చేసి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. ఆ మెసేజ్ చూసిన శ్రావ్య నవ్వుకుంటూ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతే బాగోదని అలానే కూర్చొని మాట్లాడుతోంది. కొంతసేపటికి చిన్ను, శ్రావ్య పిన్ని వీళ్ళ సోది వింటుంటే నీకు బోర్ కొట్టడం లేదా? నాకైతే పిచ్చ బోర్ కొడుతోంది గేమ్ ఆడి ఆడి, అందుకే నువ్వు వచ్చి మాకు స్టోరీస్ చెప్పు, అసలే నువ్వు స్టోరీస్ చెప్పి చాలా డేస్ అయిపోయిందంటూ శ్రావ్యని పట్టుకుని లాగింది. వర్ణు కూడా, అవును పిన్ని నాకు బోర్గా ఉంది పద అంటూ శ్రావ్యని తీసుకుని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లారు. శ్రావ్య నవ్వుతూ ఇద్దరిని బెడ్పై పడుకోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో తను కూర్చుని బెడ్కి చేరబడి స్టోరీస్ బుక్ తీసుకుని ఇద్దరికి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఇద్దరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. కొంతసేపటికి తన వర్క్ కంప్లీట్ అయిపోయి అప్పటికి కూడా శ్రావ్య ఇంకా పైకి రాకపోవడంతో తన ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి పక్కన పెట్టి తను వెతుక్కుంటూ కిందకి వెళ్ళాడు హర్ష. అప్పటికే అందరూ పడుకోవడానికని లోపలికి వస్తున్నారు. అందరూ వస్తున్నా కూడా శ్రావ్య కనపడకపోవడంతో ఏమైపోయింది ఇది, బయట గార్డెన్లోనే ఉందా ఏంటి అనుకుంటూ వెళ్ళబోతుంటే అది చూసిన ప్రణయ్, రేయ్ బయటికి ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగాడు. దానికి హర్ష, అది అన్నయ్య అని చెప్పబోతుంటే అంతలో పద్మ, అయ్యో మీకు ఆ మాత్రం అర్థం కాలేదా, మా మరిదికి తన నెచ్చలి కానరాక ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టాడు అంది డ్రామాటిక్గా. దాంతో హర్ష, వదినా అంటూ లైట్గా బ్లష్ అయ్యాడు. మీరు మరీ అంత కష్టపడిపోకండి మరిది గారు, శ్రావ్య చిన్ను వాళ్ళని నిద్రపుచ్చడానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పి తను ప్రణయ్ కూడా అక్కడి నుంచి తమ రూమ్కి వెళ్ళిపోయారు. మేడం గారు నన్ను తప్ప అందరినీ పట్టించుకుంటారనుకుని చిన్ను వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు హర్ష. తను వెళ్ళేటప్పటికే బన్ను చిన్ను ఇద్దరు నిద్రపోయి ఉన్నారు. శ్రావ్య కూడా అలానే నిద్రపోయింది బెడ్కి తలానించి. అది చూసిన హర్ష అక్కడి డోర్ కానుకుని చేతులు కట్టుకుని శ్రావ్యనే చూస్తూ, ఒక్క మనిషిలో ఇన్ని షేడ్స్ ఎలా ఉంటాయి బంగారం, చూడ్డానికి కల్లర్ పిల్లలా ఉంటావు కానీ ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్గా, ఒక్కోసారి ఇదిగో ఒక అమ్మలా, మళ్ళీ నాపై కోపం వస్తే వెంటనే చిన్నపిల్లలా మారిపోతావు, ఇన్ని వేరియేషన్స్తో ఎలా ఉంటావు బంగారం నువ్వు, నిజంగానే నువ్వు హైబ్రిడ్ పిల్లవే అనుకుని శ్రావ్యం చూస్తుండగా ఆమె అలానే నిద్రపోతూ తల పక్కకు వాల్చేస్తుండగా వెంటనే హర్ష అలర్ట్ అయి ఆమె పడిపోకుండా ఆమె తల పట్టుకుని ఆమెను సరిగ్గా పడుకోబెడదాం అనుకుని మళ్ళీ, వామ్మో వద్దులే ఇది నా పక్కన పడుకోకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదనుకుని బన్ను చిన్నులు నుదుటి మీద ముద్దు పెట్టుకుని,
నా చిన్ని బంగారాలు అంటూ వాళ్ళిద్దరి తల్లో నిమిరి వాళ్ళకు బ్లాంకెట్ కప్పి తర్వాత శ్రావ్య నిదానంగా 2 చేతుల్లోకి తీసుకుని వాళ్ళ రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె నుదుటిపై కూడా ముద్దు పెట్టి బెడ్ కట్ వైపుకు వెళ్తుండగా శ్రావ్య వెంటనే హర్ష చేయి పట్టుకుని కళ్ళు తెరిచి నవ్వుతూ హర్షనే చూస్తోంది. ఏంటి బంగారం, నువ్వు మెలకుగానే ఉన్నావా అని అడిగాడు ఆమె జుట్టు నిమురుతూ. శ్రావ్య లేచి కూర్చుంటూ మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని పట్టుకుని హర్షను చూస్తూ, మీరు నన్ను లిఫ్ట్ చేయగానే నాకు మెలకు వచ్చేసింది అని చెప్పింది శ్రావ్య. హర్ష పడుకుని శ్రావ్యని తన గుండెలపైకి లాక్కుని, నా బంగారానికి మధ్య నాటకాలు బాగా ఎక్కువయ్యాయే అన్నాడు శ్రావ్య చెంపపై ముద్దు పెడుతూ. అవునవును, నేనే నాటకాలు ఆడుతున్నాను, తమరికి అస్సలు నాటకాలంటే ఏంటో కూడా తెలియదు కదా అందు ఉక్రోషంగా హర్ష ఎదపై గట్టిగా కొరుకుతూ. దాంతో హర్ష, అబ్బా బంగారం, నువ్వు ఇలా లవ్ బైట్స్ ఇవ్వకే, నాకు ఏదో కావాలనిపిస్తోంది అన్నాడు హర్ష. ఓయ్ మొగుడు గారు, నేను ఇది కోపంతో కొరికాను అంది తలపైకైతే హర్షను చూస్తూ. అవునా, అయితే ఈసారి రొమాంటిక్గా కొరకవే, ఇంకా బాగుంటుంది అన్నాడు హస్కీగా. దాంతో శ్రావ్య సిగ్గుతో, చిచి ఎప్పుడు చూడు అదే ధ్యాస అంటూ చిరుకోపంగా హర్షను వదిలి అటువైపు తిరిగి పడుకుంది. బంగారం అంటూ ఆమె వెనక నుంచి హక్ చేసుకుని తన కోరిక తెలిసేలా ఆమె మెడపైన గాఢంగా ముద్దు పెట్టాడు హర్ష. దాంతో ఒక్కసారిగా శ్రావ్యకు తన ఒంట్లో కరెంటు పాస్ అయినట్టుగా అనిపించి తన గుప్పెట్లో దుప్పటిని బంధించేసింది. హర్ష అలానే తన చేత్తో వంపు తిరిగిన ఆమె నడుంపై చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ ఆమె విశాలమైన వీపు భాగానికి తన పెదాల ముద్రలు వేస్తూ తన నోటితో ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ని లాగేశాడు. శ్రావ్య మత్తు నిండని తన కళ్ళను మూసుకుని భారమైన తన ఊపిరిని అదుపు చేసుకుంటూ ఉంది. హర్ష మళ్ళీ తన పంటిగాట్లతో ఆమె గుర్తులిస్తూ అలా ప్రేమగాయాలు చేసిన చోట మళ్ళీ ముద్దులిస్తూ ఆమెను ముందుకు తిప్పుకొని ఆమె పెదవుల్ని తన పెదాలతో బంధిస్తూ ఆమె నల్లుకుపోయి ఆ రాత్రి మరికొన్ని మధుర జ్ఞాపకాలు పంచుకున్నారిద్దరు. మార్నింగ్ మెలకు వచ్చిన శ్రావ్య చీర సరి చేసుకుంటూ పైకి లేచి కళ్ళు నిలుముకుంటూ ఆఫీస్కి రెడీ అవుతున్న హర్షను చూస్తోంది నిద్ర కళ్ళతో. ఏంటి, నా రాక్షసు అప్పుడే లేచింది, లేవడానికి ఓ 10-11 అలా అవుతుందనుకున్నానే అన్న టీసింగ్గా నవ్వుతూ హర్ష. నెల రోజుల్లో నేను నిద్రపిచ్చి పోగొట్టేశారుగా మీరు అంది చిరుకోపంగా శ్రావ్య. అచ్చా అవునా, మరి ఇప్పుడు ఎవరు ఇంకా కొనికిపాట్లు పడుతున్నారు ఇక్కడ అని అడిగాడు హర్ష. హిహి, మీరెంత ట్రై చేసినా నన్ను ఇద్దరు నా నుంచి దూరం చేయలేరులే, కానీ అవును, నన్ను లేపకుండా మీరు ఒక్కరే ఆఫీస్కి రెడీ అయిపోతున్నారే, అంటే మీరొక్కరే ఆఫీస్కి వెళ్ళిపోదామనా అంటూ వెంటనే ఎడుమొహం పెట్టుకుని, అంటే నేను మీకు అప్పుడే బోర్ కొట్టేశానా, రోజు నా ముఖం చూడలేక ఆఫీస్లో నేను ప్రశాంతంగా ఉంటూ అక్కడే ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుని దాంతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా అంటూ తన ఫ్లోలో తను వెళ్ళిపోతుంటే వెంటనే హర్ష, ఒసే మెంటల్, అది అసలు నోరేనా, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతోందా అని శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆమెను తన గుండెలు కదుముకుంటూ, చూడు బంగారం, నువ్వు నాకు బోర్ కొట్టడమా, అది జన్మకు జరుగుతుందా, అసలు ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా నువ్వేనా జాన్ అండ్ నువ్వేనా జిందగీ, నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయినా ఉద్దేశంతో అస్సలు చూడను, నువ్వు తప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి నాకు సిస్టర్సే, అర్థమైందా అంటూ ఆమె నుదుటిపై ముద్దిచ్చి, చూడు బంగారం, మనం నిన్నేగా అకేషన్ నుంచి ఇంటికి వచ్చాం, అందుకే నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావు, నేను లేపలేదు, కానీ నువ్వేమో నన్ను అన్నాడు అలకగా హర్ష. దాంతో శ్రావ్య తలపైకెత్తి, అయ్యో నేనేదో సరదాగా అన్నాను మహాశయ, మీరు ఇలా అలక్కండి, మీరు ఇలా అలుగుతుంటే మా ఆడపిల్లలకే పోటీ వచ్చేస్తున్నారు, అంత అందంగా ఉన్నారు అంటూ లైట్గా అతను లిప్స్ టచ్ చేసి వదిలేసింది శ్రావ్య. ఒసే మెంటల్, కిస్ ఇచ్చేది ఇలాగేనా అన్నాడు హర్ష ఆమె నెత్తిపై ముట్టికాయ వేస్తూ. దాంతో శ్రావ్య కొట్టిన చోట రుద్దుకుంటూ, అంటే నేను బ్రష్ చేయలేదు కదా అందుకే అంది ముంగమూతి పెడుతూ. హర్ష ఆమె లిప్స్ దగ్గరికి వచ్చి, నైట్ చేసావు కదా పర్లేదులే అని ఆమెకు లిప్ లాక్ ఇచ్చి ఆఫీస్ టైం అయిపోతుందని ఆమెకు దూరం జరిగి, బంగారం, నీ కబోర్డ్లో శారీ అండ్ నగలు పెట్టాను, ఈవినింగ్ వచ్చేటప్పటికి రెడీగా ఉండు, నీకు ఒక షాకింగ్ అండ్ గుడ్ న్యూస్ ఉందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రావ్య అదేంటా అని హర్షను అడుగుదాం అనుకునేలోపు అతను వెళ్ళిపోవడంతో తన మనసులో, ఏంటబ్బా ఆ షాకింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అనుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి ఏమై ఉంటుంది అనుకుంటూ ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కిందకి వెళ్ళింది. తను వెళ్ళేటప్పటికి హాల్లో నుంచి నవ్వులు వినిపిస్తూ ఉంటే ఏంటబ్బా అనుకుని ఆ నవ్వులు వచ్చేవైపు చూసింది శ్రావ్య. అక్కడ అందరూ ఉండి నవ్వుకుంటూ ఉంటే
అక్కడే ఉన్న హర్షను చూసి ఈయనేంటి ఇంకా వెళ్ళలేదు అనుకుంటూ హర్ష తన చేతిలోని మొబైల్ చూస్తూ నవ్వడం చూసి ఈయనేంటి ఇంతలా నవ్వుతున్నారు, వీళ్ళు కూడా అలానే ఉన్నారనుకుంటూ అక్కడున్న అందరినీ డౌట్ ఫేస్తో చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది శ్రావ్య. శ్రావ్య అక్కడికి రాగానే తన్ని చూసి ఇంకా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేయడంతో శ్రావ్యకి ఏం అర్థం కాక అందరి వైపు విచిత్రంగా చూస్తూ మీరందరూ ఎందుకు ఇంతలా నవ్వుతున్నారు, అదేంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అంది శ్రావ్య. ఎందుకు నవ్వుతున్నారు అందరూ శ్రావ్య అడుగుతున్నా కూడా తనకి ఎవరు ఏం చెప్పకుండా అలానే నవ్వుతుండడంతో శ్రావ్యకి విసుగొచ్చి అరే ఏమైందో చెప్తారా లేదా అంటూ బన్నుతో బన్ను కన్నా నువ్వైనా చెప్పు నాన్న, అందరూ ఎందుకు నవ్వుతున్నారో అని అడిగింది. దాంతో బన్ను తన నవ్వును ఆపుకుంటూ పిన్ని నీకు కాని విషయం తెలిసిందంటే నువ్వు ఈ రత్తమని వేసేస్తావు అంటూ మళ్ళీ నవ్వుతున్నాడు. దాంతో శ్రావ్య అక్కడే ఉండి తన వైపే వెరిచూపులు చూస్తున్న రత్తమ్మని డౌట్గా చూస్తోంది. వీడియో కానీ చూపించేశావా అన్నట్టుగా. దాంతో రత్తమ్మ వినయంగా చేతులు కట్టుకుని తలగోక్కుంటూ హిహిహి అంటూ పళ్ళన్నీ బయటకు పెట్టుకుని ఒక వెరినవ్వు నవ్వింది. దాంతో మ్యాటర్ అర్థమైన శ్రావ్య వెంటనే హర్ష చేతిలోని మొబైల్ లాక్కుని చూసింది. అందులో ఆ రోజు శ్రావ్య హర్షతో కారులో వెళ్ళడానికి కావాలనే తన స్కూటీని తనే పంచర్ చేయడానికి అక్కడే ఉన్న టూల్ బాక్స్ నుంచి స్క్రూ డ్రైవర్తో పొడవడానికి నానా తంటాలు పడుతోంది. కానీ ఆ టైర్ చాలా స్ట్రాంగ్గా ఉండి మన శ్రావ్య పాప వీక్గా ఉండడం వల్ల అలా పొడుస్తూనే ఉంది, కానీ తన వల్ల కాలేదు. దాంతో శ్రావ్య పైకి చూస్తూ దేవుడా నాకు ఎంత కష్టం ఇచ్చావయ్యా స్వామి, ఎక్కడైనా అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్ లేదా పెళ్ళాం కోసం ఇలాంటి పనులు చేస్తారు, కానీ నా కర్మేంటో నా మొగుడితో కలిసి వెళ్ళడానికి నేను ఇలా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అంతా మనం చేసుకున్నదే కదా, తప్పదు అని పైకి చెప్తూ దేవుడా నేనే కానీ ఒక మహాపతివ్రతని అయితే నా భర్తపై నాకు అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటే ఇప్పుడు ఈ టైర్ పంచర్ అయిపోవాలంటూ ఒక్కసారిగా చేతిని గాల్లోకి తీసుకెళ్ళి ఇంకా బలంగా పొడిచింది. ఈసారి దేవుడు తన మాటలన్నీ నిజం చేసినట్టుగా టైర్కి హోల్ పడి పంచర్ అయిపోయింది. దాంతో శ్రావ్య యాహూ అంటూ అక్కడే డించక డించక అంటూ 2 స్టెప్పులు వేసి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. అక్కడితో ఆ వీడియో ఎండ్ అయిపోయింది. అందులో తన మాటలతో సహా అంతా ప్లే అవ్వడంతో శ్రావ్య అబ్బా అనుకుని తల కొట్టుకుని అక్కడున్న వాళ్ళకు మొహం చూపించలేక ఇబ్బందిగా మొహం పెట్టుకుని రత్తమ్మ వైపు కోపంగా చూస్తూ ఒసే రత్తమ్మ ఈరోజు అయిపోయేవే నా చేతిలో అంటూ రత్తమ్మ వెనకాల పడింది. దాంతో రత్తమ్మ అయ్యే బాబోయ్ అనుకుని అక్కడి నుంచి పరిగెడుతూ శ్రావ్య నుంచి తప్పించుకోవడానికి చూస్తోంది. అందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతున్నారు. శ్రావ్య చాలా సింపుల్గానే జింకపిల్లలా ఉరకలు పెడుతోంది. కానీ రత్తమ్మకు పరిగెత్తడం తన వల్ల కాక ఆయాసంగా హర్షబాబు కాస్త నన్ను ఈ అమ్మాయి గంచి కాపాడండి బాబు అని అడిగింది రత్తమ్మ. హర్ష నవ్వుకుంటూ వెళ్ళి శ్రావ్యని వెనక నుంచి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని బంగారం ఆగు ఏంటిది చిన్నపిల్లలా అంటూ రత్తమ్మను వెళ్ళిపోమని సైగ చేశాడు. దానితో రత్తమ్మ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. వెంటనే శ్రావ్య ఒసే రత్తమ్మ నువ్వు ఇప్పుడు కాకపోయినా తర్వాత దొరక్కపోవు, అప్పుడు చెప్తానే నీ పని అంటూ అరుస్తోంది శ్రావ్య. హర్ష శ్రావ్యని అంత క్లోజ్గా చూసిన ఇంట్లో వాళ్ళందరికీ చాలా సంతోషంగా అనిపించింది. మనసు పొరల్లో ఎక్కడ ఉన్న కాస్త అనుమానం కూడా తీరిపోగా ఒకరి తర్వాత ఒకరు ప్రణయ్ విజయ్ గారుల ఆఫీస్కి, పద్మ పిల్లల్ని కారెక్కించి డ్రైవర్ చేత స్కూల్కి పంపి తను హాస్పిటల్కి, సుశీల గారు కిచెన్లోకి వెళ్ళిపోయారు. రత్తమ్మ వెళ్ళిపోయాక కాస్త శాంతించిన శ్రావ్య తర్వాత తను ఎక్కడుందో చూసుకుని కంగారుగా ఏమండే భర్తగారు ఇలా ఇంకా ఎంతసేపు పట్టుకుంటారు నన్ను, వదలండి మనం హాల్లో ఉన్నాం, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అంటూ హర్షను విడిపించుకోవడానికి చూస్తోంది. హర్ష తన పట్టు ఇంకా బిగించి శ్రావ్య భుజం పైన తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటూ అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారులే కానీ ఒక ఉమ్మాయివ బంగారం, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయిందన్నాడు హర్ష. శ్రావ్య మళ్ళీ విడిపించుకుంటూ ఏంటిచ్చేది, సిగ్గు లేకుండా హాల్లో అడుగుతున్నారు, ఆఫీస్కి లేట్ అయిపోతుందన్నారుగా వెళ్ళండి అంది శ్రావ్య. దాంతో హర్ష అంటూ తల అడ్డంగా ఊపి ఆ రోజున బంగారం నాతో కలిసి రావడానికి చాలా కష్టపడింది కదూ అంటూ ఆమె చేతులను తన చేతులతో సుతిమెత్తగా తడుముతూ బాగా నొప్పొచ్చిందా బంగారం అంటూ ఆమె అరచేతుల్లో చిరుముద్దులిచ్చి నువ్వు నా కోసం అంత కష్టపడ్డావని తెలియగానే నీ మీద ఇంకా లవ్ పెరిగిపోయింది బంగారం, అందుకే ఒక ముద్దిచ్చేయమ్మా, లేకపోతే నాకు వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు అన్నాడు హర్ష. దాంతో శ్రావ్య తన చేతులను విడిపించుకుంటూ సరిపోయింది సంబరం, అప్పుడెప్పుడో వచ్చిన నొప్పులకి ఇప్పుడు ముద్దులిచ్చి మందు రాస్తున్నారా అంటూ ముందుకు తిరిగి
హర్ష మెడ చుట్టూ చేతులు వేసి, లవ్వు పెరిగిపోతే దాన్ని అలానే మనసులో దాచేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మీకు కిస్ ఇచ్చేది లేదు అంటూ హర్ష ముక్కుపై వేలితో కొట్టింది. బంగారం అన్నాడు హర్ష గారంగా. హా, మీ బంగారాన్నే చెప్తున్నాను, కానీ మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి, కావాలంటే ఈవినింగ్ వచ్చాక మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను అంటూ హర్షను బలవంతంగా కారెక్కించేసింది. హర్ష కార్ స్టార్ట్ చేస్తూ, రాక్షసి, నీ పని ఇప్పుడు కాదే, రాత్రికి చెప్తాను, నువ్వు మాత్రం ఈవినింగ్ రెడీగా ఉండని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష. శ్రావ్య నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ రత్తమ్మ నుంచుని, అమ్మాయి గారు అంది. అంటూ మొహం తిప్పుకొని శ్రావ్య కిచెన్లోకి వెళ్ళి, అత్తయ్య, ఈ వంట పని తర్వాత చూసుకుందాం, కానీ ముందు రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి ఆవిడికి వడ్డించి తను వడ్డించుకుని తింటోంది. రత్తమ్మ మాత్రం అలానే నించునుంది. దాంతో సుశీల గారు, పాపం శ్రావ్య, రత్తమ్మ నువ్వు మాట్లాడడం లేదని చూడు ఎంత బాధపడుతోందో అన్నారు ఆవిడ. బాధపడితే పడినివ్వండి అత్తయ్య, నాకేంటి, ఇప్పటి వరకు తను నా దోస్తి అనుకున్నా కానీ నన్నే డోకా చేసింది, అలాంటి ఆవిడతో నేనెలా మాట్లాడతాను అంటూ తిని పైకి వెళ్ళిపోతుండగా రత్తమ్మ ఒక్కసారిగా వే అంటూ రాగమందుకుంది. అది విన్న శ్రావ్య నవ్వుతూ, అబ్బా రత్తమ్మ ఆపు, నీ నాటకాలు నా దగ్గర కాదులే, నేను సిల్లిగానే అన్నాను, కానీ ఇక నువ్వు రాగం ఆపు రత్తమ్మ, వినలేకపోతున్నాను, చెవులు చిల్లులు పడేలా ఉన్నాయంటూ నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన హర్షకు తన రూమ్లో ఎక్కడ శ్రావ్య కనపడకపోవడంతో, ఎక్కడికి వెళ్ళిపోయింది నా బంగారం అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. బాల్కనీలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న శ్రావ్య కాల్ అయిపోవడంతో లోపలికి వచ్చి అద్దం ముందు నుంచుని చుట్టూ తిరిగి చూసుకుంటూ, బాగానే ఉన్నాను, కానీ ఈయన ఏదో షాకింగ్ న్యూస్ అన్నారు కదా, ఏమై ఉంటుందబ్బా అని ఒక చేయి నడుంపై వేసుకుని ఇంకొక చేతి వేలితో గెడ్డంపై కొట్టుకుంటూ పైకి చూస్తూ ఆలోచిస్తోంది. ఈలోపు 2 చేతులు తన వెనక నుంచి బలంగా చుట్టుకోవడంతో శ్రావ్య ఒక్కసారి ఉలిక్కిపడి తన ఎదురుగా అద్దంలో కనిపిస్తున్న హర్షని చూసి, హలో మాస్టారు, మీరెప్పుడొచ్చారు, అయినా ఎక్స్పోజింగ్ ఏంటి సిగ్గు లేకుండా అంది హర్ష వైపు ముఖం తిప్పి. హర్ష ఆమె కింద పెదవుపై ముద్దు పెడుతూ, ఏం బంగారం, ఇంత హాట్గా నన్ను చూసి ఎక్కడ మెల్ట్ అయిపోతామని భయంగా ఉందా అన్నాడు అలానే ఆ ముఖంపై పెదవులతో రాస్తూ. శ్రావ్య టక్కును ముందుకు తిరిగిపోయి, అంత లేదు, నేను జస్ట్ నార్మల్గానే అన్నాను, కానీ మెల్ట్ అయిపోయేం కాదు అంది మూతి తిప్పుతూ. హర్ష వెంటనే పెదాలను బంధించి కొంతసేపటికి వదిలి, నువ్వు మరీ అలా మూతి తిప్పకే బాబు, ఇంకా ముద్దొచ్చిస్తున్నావు అంటూ మళ్ళీ ముందుకు రాబోతుంటే శ్రావ్య వెంటనే అతను నోటిపై తను చెయ్యి అడ్డు పెట్టి, చాలు చాలు, మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇక మనం ఈ రూమ్ వదిలి వెళ్ళినట్టే, ఈవినింగ్ ఎక్కడికో తీసుకెళ్తాను, రెడీగా ఉండన్నారుగా, మళ్ళీ వేషాలేంటి, ముందు మీరు రెడీ అవ్వండి వెళ్దాం, లేకపోతే ఇక్కడే టైం అయిపోయేలా ఉంది అంది శ్రావ్య. పర్లేదు బంగారం, ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయినా పర్లేదు, కానీ నాకు మాత్రం ఇప్పుడు ఈ ప్రోగ్రామే కావాలనిపిస్తోంది అన్నాడు హస్కీగా. శ్రావ్య తన ముఖాన్ని అతనికి కొంచెం వెనక్కి తెచ్చి, ఏ ప్రోగ్రాం అని అడిగింది డౌట్గా. హర్ష తన కళ్ళతో పక్కనే ఉన్న బెడ్ వైపు చూపిస్తూ, ఆ ప్రోగ్రాం అన్నాడు కొంటగా. శ్రావ్య తన ఎదపై గట్టిగా కొరుకుతూ, ఈ మధ్య మీకు వేషాలు ఎక్కువైపోయాయి, కానీ త్వరగా రెడీ అవ్వండి. అవును, అదేంటి అని అడిగింది వెనక్కి చూపిస్తూ. దాంతో హర్ష కూడా ఏమరపాటుగా, ఏది బంగారం అంటూ వెనక్కి తిరగగానే శ్రావ్య తుర్రుమని అక్కడి నుంచి పారిపోయి కిందకి వెళ్ళిపోయింది. దాంతో హర్ష నవ్వుకుంటూ, రాక్షసి, ఎప్పుడు కావాలనే నన్ను ఇలా విరహంలో ముంచేసి తప్పించేసుకుంటుంది, ఇంకోసారి ఇలా చేయకుండా దీనికి బుద్ధి చెప్పాలనుకుంటూ తను కూడా రెడీ అయ్యి కిందకొచ్చాడు. హాల్లో కూర్చుని బన్ను వాళ్ళతో చెస్ ఆడుతున్న శ్రావ్య తన ఎదురుగా బ్లూ కలర్ కుర్తా వేసుకుని ఆ నెలరాజునే తలపిస్తూ మెట్లపై నుంచి దిగొస్తున్న హర్షను చూసి రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తోంది శ్రావ్య. అప్పటి వరకు బన్ను, పిన్ని ఇప్పుడు నీ టర్నే, నెక్స్ట్ మూవ్ వేయి అంటున్నా కూడా తను అలానే చూస్తున్న శ్రావ్యను చూసి హర్ష కన్నుకొట్టాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన శ్రావ్య తన్ని తాను సర్దుకుని, వామ్మో, నేనేంటాయన్ని అలానే చూస్తూ ఉండిపోయాను, అయినా ఏమున్నావురా బాబు, నందాల మొగుడా, నిన్న ఆడపిల్లను కాపాడుకున్నట్టుగా కాపాడుకోవాల్సి వస్తుందేమో నేను అనుకుంటూ అలానే చూస్తోంది. హర్ష కిందకు రాగానే ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. ఏంటి ఈరోజు అబ్బాయి గారు మంచి గ్లామరస్గా తయారయ్యారు, కొంపతీసి తమరు మాజీ గర్ల్ ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్తున్నారా ఏంటి అని అడిగింది సాగదీస్తూ. అరే, అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు బంగారం, మన ఇప్పుడు నా మాజీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్తున్నావు అన్నాడు అతను కూడా సాగదీస్తూ.
దాంతో శ్రావ్య కోపంగా, అయితే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకులేండి, నన్ను ఇక్కడే వదిలేసి తమరొక్కరే వెళ్ళి ఎంజాయ్ చేసిరండి అంది మూతి తిప్పుతూ వెటకారంగా. పోనీ నేను వచ్చే వరకు నువ్వు బయటే ఉండి బంగారం, అప్పుడు మాకు ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు కన్నుకొడుతూ హర్ష. మిమ్మల్ని అంటూ హర్ష భుజంపై కొడుతోంది శ్రావ్య. ఒసే బంగారం ఆగవే అంటూ ఆమెను ఆపుతున్నా ఆగకపోవడంతో గట్టిగా ఆమె నడుంపై గిల్లేశాడు హర్ష. ఔచ్ అంటూ మిమ్మల్ని అంటూ అనుబోతుండగా కారు కళ్యాణ మండపం ముందు ఆగింది. ఇద్దరు కారు దిగాక, హో పెళ్ళికి వచ్చామా, అదేదో ముందే చెప్పొచ్చు కదా, ఏదో షాక్ సర్ప్రైజ్ అని అన్నారే అంటూ హర్షతోనే ముందుకు నడుస్తూ అడిగింది శ్రావ్య. ఇద్దరూ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాక, ఇప్పుడు అవుతావు అటు చూడు బంగారం అంటూ పెళ్లి కూతురు వైపు చూపించాడు హర్ష. అప్పుడే మండపంలోకి వచ్చిన పెళ్లి కూతుర్ని చూసి శ్రావ్య షాక్ అయి, నేను చూస్తోంది కళా నిజమా అని అడిగింది మళ్ళీ కళ్ళు నుమ్ముకుంటూ చూస్తూ. నిజమే బంగారం అని. ఎలా ఉంది షాక్ అండ్ సర్ప్రైజ్ అని అడిగాడు హర్ష. ఈ వింతను చూసి నిజంగానే షాక్ కొట్టింది నాకు అంటూ ఇద్దరూ పెళ్లితంతు చూస్తున్నారు. కొంతసేపటి తర్వాత పెళ్లి కూతురు మెడలో తాళి పడుతుందనగా ఆ పెళ్లి కూతురు హర్ష వైపు చూస్తూనే అందరితో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి ఇంకా ఏదో చెప్పడంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. దాంతో శ్రావ్య, నో డౌట్ ఇప్పుడు ఇది మీ పేరే చెప్తుంది అంటూ కోపంగా పెళ్లి కూతురు వైపు చూస్తోంది. దాంతో హర్ష కోపంగా, చెప్తే ఈరోజు అది నా చేతిలో చచ్చిందే అన్నాడు హర్ష. అసలు ఆ పెళ్లి కూతురు హర్ష వైపు చూసి ఏం చెప్పుంటుంది? ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.